ఇక వికసిత్ ఆంధ్రకు మోదీ భరోసాని ఇచ్చారు. 3 రాష్ట్రాలు, అందులో 2 తెలుగు రాష్ట్రాలు, 2 మెట్రో నగరాలను అనుసంధానం చేసే రైలు మార్గంలో డబ్లింగ్ పనులు వేగవంతం కానున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై తదితర నగరాలకు వెళ్లే కీలక రైలు మార్గం మధ్యలో 185 కిలోమీటర్ల మేర ఒక వరుసనే ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్లింగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2208 కోట్లతో చేపట్టనున్న పనులకు విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ఏదైతే మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు రావడంతో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో 2 లక్షల కోట్లకు పైగా వర్చువల్ విధానం ద్వారా అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథ్యంలో 2047కు లక్ష్యాన్ని ఛేదించే దిశగా బీజేపీ భుజం చారుతుంది అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే రైల్వే జోన్ కూడా తీసుకొని వచ్చారు. అదేవిధంగా రైలు అనుసంధానం డబ్లింగ్ పనులు చేసుకొని రవాణా కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్ విధానం ద్వారా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి 3 రాష్ట్రాలకు లింక్ అయ్యే విధంగా డబ్లింగ్ పనులు కూడా రైల్వే పనులు చేపడతామని చెప్పారు. 2000 కోట్ల రూపాయల నిధులతో ఈ అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఓర్వకల్లు పారిశ్రామిక హబ్బుగా తయారవుతుంది. 14,000 కోట్లతో ఇక్కడ పరిశ్రమలు రాబోతున్నాయి. వాటికి రవాణాకు సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి, ఉద్యోగ ఉపాధి అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా విశాఖ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కర్నూలు రైల్వే లైన్లకు సంబంధించి డబ్లింగ్ లైన్లను 3 రాష్ట్రాలకు అనుసంధానం చేస్తామని చెప్పారు. దీని ద్వారా రవాణా చేసుకునేందుకు పూర్తిగా సౌలభ్యం ఉంటుందని కూడా చెప్పారు. 2047కు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని నిర్వహించుకుందో ఆ లక్ష్యాన్ని బీజేపీ ప్రభుత్వం కూడా భుజం అడ్డుతుందని కూడా చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. ఒక ప్రత్యేక గుర్తింపును కూడా తీసుకుని వచ్చింది. లక్షల కోట్లతో ఈ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పేసి మోడీని కూడా ప్రశంసల జల్లులో ముంచెత్తారని కూడా చెప్పవచ్చు. ఏదైతే విశాఖ పర్యటన ప్రశాంతంగా ముగించడంతో అటు అధికార యంత్రాంగం పూర్తిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇటు కర్నూలు జిల్లాకు ఓర్వకల్లు పారిశ్రామిక హబ్బుగా తయారవుతుందని చెప్పేసి కర్నూలు జిల్లా ప్రజలు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే లక్ష్యాన్ని నిర్వహించుకున్నారో ఆ లక్ష్యాలు ఏ విధంగా పూర్తి చేయాలని తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే. వీడియో జర్నలిస్ట్ శివశంకర్.